హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీ చాట్. దేవరా మూవీ అయితే హిందీలో మాత్రం నెక్స్ట్ లెవెల్లో చెప్తుంది. నేను ఓన్లీ హిందీ కలెక్షన్స్ మాత్రమే చెప్తున్నాను, మిగిలిన కలెక్షన్ ఎందుకు చెప్పట్లేదు అంటే, మిగిలిన దగ్గర మన తెలుగులో అవ్వచ్చు, అది ఎట్లాగైనా కొడుతుంది అండ్ ఓవర్సీస్లో కూడా కొడుతుంది. బట్ హిందీలో అవుతుందా లేదని చెప్పేసి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మన ఇండియన్ మూవీస్లో పెద్ద గ్రాస్ పెట్టాలంటే దానికి హిందీ మార్కెట్ అనేది చాలా తప్పనిసరి అనమాట. సో అందుకోసమే నేను ఓన్లీ హిందీ కలెక్షన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, నాట్ ఫర్ ఎనీ అదర్ కలెక్షన్స్ అనమాట. ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ కామెంట్ దట్, ఐ విల్ ఆల్సో డూ దట్ అదర్ కలెక్షన్స్ గురించి నేను ఫుల్ లెంత్ వీడియోతో చేస్తాను. సో ప్రజెంట్ ఈ వీడియోలో మనము హిందీ కలెక్షన్ గురించే మాట్లాడదాము. ఒక్కసారి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే, సినిమా రిలీజ్ అయినాడు అక్కడ ఉన్న రిపోర్ట్స్ ఏమని చెప్పాయంటే జస్ట్ 4 crore మాత్రమే వస్తాయి అని చెప్పేసి అయితే అన్నారు. బట్ ఈవినింగ్ ఫస్ట్ షో అండ్ నైట్ షోలో మాత్రం విపరీతమైన పాజిటివ్ టాక్ రావడం వల్ల అటు సైడ్ మౌత్ టాక్ అనేది. సో హిందీలో మాత్రం ఈవినింగ్ టైంలో ఫస్ట్ డే నాడు చాలా ఎక్కువ షోస్ అయితే ఫుల్ అయ్యాయి. సో దానివల్ల ఏంటంటే మూవీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా అవుట్ పర్ఫార్మ్ అయితే చేసింది. డే 1 నాడు హిందీలో అప్రాక్సిమేట్లీ 7.95 crore అయితే నెట్ వసూలు చేసింది హిందీ మార్కెట్లో. అండ్ కమింగ్ టు ద డే టూ వచ్చేసి డే 1ని దాటుకుంటూ అప్రాక్సిమేట్లీ 9.50 crore నెట్ అయితే కొట్టింది. అండ్ డే త్రీ వచ్చేసి ఒక సండే అడ్వాంటేజ్ ఉంది. సో ఈ సండే అడ్వాంటేజ్ ని మూవీ కంప్లీట్ గా వాడుకుందని చెప్పి చెప్పుకోవచ్చు. డే 3 నాడు ఏకంగా 12 కోట్ల నెట్ అయితే వచ్చిందని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రిపోర్ట్లు చెప్తున్నాయి. అండ్ ఈ లెక్కన చూసుకుంటే ఈ రోజు మండే కదా, సో మండే నాడు ఎంత సాలిడ్ గా హోల్డ్ చేస్తుంది దాన్ని బట్టి ఈ వీకెండ్ ఒక బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కూడా దానికి తోడే ఉంటుంది. అండ్ దానికి తోడు 2వ తారీఖు సో అక్టోబర్ 2న గాంధీ జయంతి. సో ఇది ఒక హాలిడే అన్నమాట. సో ఈ హాలిడే నాడు హిందీలో సాలిడ్ గా పర్ఫామ్ చేస్తా అని చెప్పేసి అయితే రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ ఇది ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటాయి. ఇప్పట్లో పెద్ద సినిమాలు కూడా ఏం లేవు. అక్టోబర్ 11న జిగ్రా ఉంది అనుకుంటా, 11th or 12th, ఐఎమ్ నాట్ షూర్. సో అప్పుడు జిగ్రా ఉంది. సో అప్పటి వరకు కూడా హిందీలో పెద్ద మార్క్ చెప్పే అంత సినిమాలు అయితే లేవు. సో ఇది దేవరా మూవీకి అయితే సాలిడ్ గా హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ ఇదిలా ఉంటే ఓవర్సీస్లో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోవడానికి వచ్చింది, ముఖ్యంగా నార్త్ అమెరికాలో. సో ఈ బ్రేక్ ఈవెన్ వచ్చేసి రేపటి లోపు అయితే అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఎల్లుండి నుంచి ఈ మూవీ ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అవుతుందని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఈ లెక్కన చూసుకుంటే ఫస్ట్ బ్రేక్ ఈవెన్ వచ్చేసి నార్త్ అమెరికానే అవుతుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. అండ్ హిందీ కూడా అప్రాక్సిమేట్లీ కలెక్షన్ దగ్గరకు వచ్చాయి బ్రేక్ ఈవెన్ దగ్గరికి. మేబీ అది కూడా ఒక 2-3 daysలో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి బ్రేక్ ఈవెన్ వచ్చేసి మాక్సిమం ఒక 2 weeksలో అయితే అయిపోతుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు సినీ చాట్.